హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన ఛానల్లో ఫుడ్ వీడియో అయితే వచ్చేసింది. అండ్ మీలో ఎంతమంది షార్ట్ వీడియో చూసి ఫుల్ లెంత్ వీడియో చూడడానికి వచ్చారో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో హోల్ మసాలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసేసి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక 1 కప్పు పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి మసాలా మొత్తం మష్రూమ్ ముక్కలకు పట్టుకునేలా బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసి కలుపుకొని, నేనైతే రైస్ 3 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి అందులో నాది బాస్మతి రైస్ కాబట్టి దానికి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. టోటల్గా 3 గ్లాస్కి 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకున్నాను. ఎసురు బాగా మరలాక రైస్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని నేను రైతా అండ్ షేర్వాతో సర్వ్ చేసేసుకున్నాను.